పాడి పంటల్ ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ జి నారాయణ స్వామి, సీనియర్ శాస్త్రవేత్త, సేద్య విభాగంలో అనంతపురంలో ఉన్నటువంటి వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్నాను. ఈ రోజు మనము సస్యరక్షణ ఈ యొక్క ఉలవలో ప్రధానంగా చూసుకున్నట్లయితే శాఖీయ దశ వరకు మనకి ఎలాంటి యొక్క పురుగులు కానీ లేకపోతే తెగుళ్ళ బెడద ఉండదు. ఒకసారి మనకు పూత పిందె అలాంటి సమయంలో ఈ యొక్క కాయతొలుచు పురుగు యొక్క ఉధృతి అనేది ఎక్కువగా వచ్చి దాన్ని మనకు నష్టపరుస్తుంది. దీని నివారణకు 1 లీటర్ నీటికి క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ మనకు బూడిద తెగులు అంటే వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండి రాత్రి పగటి ఉష్ణోగ్రతల తేడాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క బూడిద తెగులు అనేది మనకు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. దీని నివారణకు 1 గ్రాము కార్బెండేజం లేదా హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్ల 1 లీటర్ నీటి కలిపి మనము పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క బూడిద తెగులు అనేది మనము బాగా నివారించుకొని మన యొక్క మొక్క యొక్క ఆరోగ్యవంతంగా ఉంచి మనకు అధిక దిగుబడిని రావడానికి దోహదపడుతుంది. అదేవిధంగా పంట ఎప్పుడు పరిపక్వత వస్తుంది అంటే ఆకులు కానీ లేకపోతే కొమ్మలు ఇవన్నీ కూడా ఆకుపచ్చ నుంచి పసుపు రంగుకు మారిపోయి మనకు బ్రౌన్ కలర్ లేకి మారిపోతాయి. అప్పుడు మనము పైనుంచి కూడా మనకు కింది వరకు ఆకులన్నీ కూడా ఎండిపోయి పత్రహారితాన్ని కోల్పోయి రాలిపోతాయి. అది పంట కోత కోయడానికి సిమ్టమ్స్ అనేవి మనము చూసుకోవచ్చు. అదేవిధంగా సుమారుగా మనకు 80% కాయలన్నీ బాగా ఎండిన తర్వాత ఈ యొక్క పంటను కోసిన నాణ్యమైన దిగుబడిని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య కంబైన్డ్ హార్వెస్టర్స్ కూడా వచ్చాయి. వాటి ద్వారా మనము చేసుకున్నట్లయితే టైము మనకు ఆదా అవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో వేసినటువంటి రైతులకి ఇది బాగా కంబైన్డ్ హార్వెస్టర్తో మనం చేసుకోవచ్చు. లేకపోతే చిన్నకారు రైతులు కొడవలితో మొదలు వరకు కోసుకొని యొక్క పొడి వాతావరణంలో కోసుకున్నట్లయితే గింజలు రాలకోకుండా సేవ చేసిన అవుతాం. అదేవిధంగా పంట నూర్పిడి వాడి యొక్క నిలువ మనం చూసుకున్నట్లయితే కోసిన పంటను 3-4 రోజుల వరకు పంట చేనులో కానీ లేకపోతే కళ్ళంలో కానీ బాగా ఎండబెట్టి తర్వాత మన యొక్క కర్రలతో కానీ లేకపోతే పశువులతో కానీ ట్రాక్టర్తో కానీ తొక్కించి లేకపోతే ఆల్ క్రాప్ థ్రెషర్ మల్టీ క్రాప్ థ్రెషర్ కూడా ఈ మధ్య మనకు వచ్చాయి. వాటి ద్వారా కూడా మనం నూర్పిడి చేసుకోవచ్చు. నూర్పిడి చేసిన గింజలను బాగా శుభ్రపరిచి క్లీన్గా చేసుకొని ఒక 2-3 రోజులు బాగా ఎండనిచ్చి గింజలో తేమ శాతం 9% కన్నా ఎక్కువగా మించకుండా చూసుకొని నిల్వ చేసుకున్నట్లయితే తద్వారా మనకు పురుగుల యొక్క ఉధృతి స్టోరేజ్ పెస్ట్లు ఇవన్నీ లేకుండా మనము నివారించుకొని బాగా నిల్వ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.